అందరికీ షలోమ్ అండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మంచి విషయాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడ్డాను. ఆ విషయం ఏంటంటే కనుక మరి పక్షుల రక్తమును అలాగే జంతువుల రక్తమును మనుషులు తినవచ్చా లేదా, దీని గురించి మనం చూద్దామండి. దీని గురించి మరి లేఖనాలు చూద్దాం. లేఖనాలలో మరి సృష్టికర్త ఏమని చెప్పుచున్నాడు అనేది చూస్తే కనుక మొట్టమొదటిగా మనకి ఆది కాండము 9వ అధ్యాయం 4వ వచనంలో రక్తం గురించి మరి చెప్పబడింది. అక్కడ చూస్తే ఆది కాండము 9వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే, మాంసమును దాని రక్తంతో తినకూడదు, రక్తమే దానికి ప్రాణము అంటున్నాడు. ఏదైనా మనం మాంసాన్ని తినేటప్పుడు అది పక్షిది కానీ జంతువుది కానీ అటు మాంసాన్ని మనం తినేటప్పుడు మరి దాని రక్తముతో తినకూడదు, మరి దాని రక్తము దానికి ప్రాణం అని సెలవిస్తున్నాడండి. కాబట్టి మరి ఈ విధంగా మనకి రక్తము తినకూడదని చెబుతున్నాడు. మరి ఇంకా చూద్దామండి. లేవికాండము 3వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం గమనిద్దాం. ఇక్కడ లేవికాండము 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు క్రొవ్వునైనను రక్తంనైనను తినకూడదు. చూడండి, చాలా క్లియర్గా మరి అక్కడ క్రొవ్వును కూడా తినకూడదని సెలవిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. చాలామంది మరి క్రొవ్వు రుచిగా ఉంటుందని చెప్పేసి మరి చాలా రకరకాలుగా మరి వంట చేసుకొని తినడం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఎవరమైతే పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మిన వారంగా ఉంటున్నామో, మరి సృష్టికర్తను నమ్ముకున్న వారంగా ఉంటున్నామో, మరి లేఖనములు ఏం బోధిస్తున్నాయని ఆలోచించి మరి చేయవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి మరి రక్తమునైనను క్రొవ్వునైనను తినకూడదని స్పష్టంగా మనకి లేఖనాలలో మరి అర్థమవుతుంది, లేఖనాలను బట్టి. ఇంకా చూద్దాం. లేవికాండము 7వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా గమనిస్తే మరి అక్కడ కూడా చాలా క్లియర్గా మరి అది పక్షులదైనను జంతువులదైనను తినకూడదని చెప్తున్నాడు. లేవికాండము 7వ అధ్యాయం 26వ వచనంలో, పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసములన్నింటిలోనూ తినకూడదు. చూడండి, చాలా క్లియర్గా మనకు అర్థమయ్యేటట్టుగా అది పక్షుల రక్తమైనను జంతువుల రక్తమైనను మీ నివాసములన్నింటిలో కూడా తినకూడదు అని చాలా క్లియర్గా మనకు లేఖనంలో కనిపిస్తుందండి. మరి అందరూ కూడా గమనించండి. మరి ఇటీ యొక్క రక్తమును తింటే, ఒకవేళ పొరపాటున తెలియక తిన్నా తెలిసి తిన్నా ఇటు యొక్క రక్తమును తిన్నప్పుడు మనకి ఏ విధమైన శిక్ష ఉంటుంది అని గ్రంథం సెలవిస్తుంది అనేది మనం చూద్దాం ఒకసారి. మరి ఇక్కడ 1వ సమూయేలు 14వ అధ్యాయము 32, 33 వచనాలను కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ చాలా క్లియర్గా మరి గొర్రెలను ఎడ్లను పెయ్యలను నేల మీద వధించి రక్తంతోనే భక్షించినందున, ఇక్కడ ఏం చేస్తున్నారంట ప్రజలు? మరి గొర్రెలు ఎడ్లను పెయ్యలను నేల మీద వధించి వాటి రక్తంతోనే భక్షిస్తున్నారట. అంటే రక్తంతో తింటున్నారని మనకి మరి సమూయేలు అధ్యాయం 14వ వచనంలో చూడవచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది ప్రజలు, జనులు రక్తంతో తిని యెహోవా దృష్టికి పాపం చేయుచున్నారని. చూడండి, మనకి ఎట్టి శిక్ష అనేది వస్తుందో ఒకసారి మనం గమనించి చూసినట్లయితే రక్తంతో తిన్నప్పుడు మరి అది కూడా పాపం అని లేఖనం సెలవిస్తుందండి. దయచేసి మరి మీరు రక్తంతో తింటున్నారా? ఏదైనా పక్షిని కానీ జంతువుని కానీ చూసుకోండి. మరి అలా తినకూడదు. ఆ విధంగా తింటే పాపం అని మనకి గ్రంథం సెలవిస్తుంది. ఇంకా చూద్దాం. మరి అట్టి విషయాన్ని రాజైన సౌలునకు తెలియచేయగా మీరు విశ్వాసఘాతకులైరి అని మరి ఆ రాజు సెలవిస్తున్నట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి జాగ్రత్తగా చూస్తే గనక, గమనిస్తే గనక గ్రంథము మరి రక్తాన్ని తినకూడదు
తింటే మరి మీకు పాపం వస్తుంది, అలాగే మీరు విశ్వాసఘాతకులు అవుతారు అని కూడా మరి మనకు మరి గ్రంథం ద్వారా తెలుస్తుంది. కాబట్టి మరి ఇంకా ఎట్టి విధమైన శిక్ష ఉంది మనకి, ఇంకా ఏమైనా ఉందా, ఇంతటితోటే మరి ఆగుతుందా అంటే కనుక చూద్దాం. ఖచ్చితంగా మనం మరి ప్రాముఖ్యమైన లేఖనం చదవవలసిన వారమే ఉన్నాము. లేవికాండము 17వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం గమనించి చూసినట్లయితే ఒకసారి చదువుకుందాం. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారం కాబట్టి ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడును మరణశిక్ష నొందును. చూస్తే కనుక మరి ఇక్కడ ఎందు నిమిత్తమై అంటే కనుక దాని రక్తము దానికి ప్రాణాధారము, ఏ దేహ రక్తమును కూడా తినవద్దని చాలా క్లియర్గా మరి లేవికాండం 17వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఎందుకు? సర్వదేహములకు మరి ఆ యొక్క రక్తము వాటి యొక్క ప్రాణాధారం అని మనకి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రతివాడును మరణశిక్ష నొందును అని చెప్పేసి మనకి మరి లేఖనం సెలవిస్తుంది. దయచేసి మీరు ఏముంది అంటే చాలామంది క్రైస్తవులు ఈ రోజుల్లో మరి జంతువుల రక్తం కానీ పక్షుల రక్తం కానీ తిన్నప్పుడు మరి దానిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి లేదా ప్రార్థన చేసి తింటే ఈ యొక్క ఆహారము ఆశీర్వదించబడుతుంది అని చెప్పేసి అనుకొని ఆ విధంగా మరి రక్తమును తింటూ ఉంటారు. దయచేసి మరి ఇటువంటి రక్తాన్ని కనుక మీరు తింటే మరి మీకు పాపం వస్తుంది, విశ్వాసఘాతకులు అవుతారు, అలాగే మరణం కూడా వస్తుందని మరి సెలవిస్తున్నాడు సృష్టికర్త. కాబట్టి దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఇటు విషయాన్ని మీరు మరి గ్రంథంలో లేఖనాల ప్రకారం మీరు జీవిస్తారని ప్రేమతో కోరుచున్నాను. అందరికీ షలోమ్.